నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్లు ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆ వార్తకి కాస్త ఆజ్యం పోసినట్టు ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఆ పార్టీ కార్యకర్తలతో పెట్టినటువంటి మీటింగ్లో వ్యాఖ్యానించినారంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యారు. సో 11 మందిలో కూడా దాదాపుగా చాలా మంది ఇప్పుడు పార్టీని విడబోతున్నట్లు ఒక వార్త వచ్చింది. మరి వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఆ పార్టీని ఆయన కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్లు ఒక వార్త వినిపిస్తుంది. అది కూడా ఆ పార్టీకి చెందినటువంటి కీలక నేత వెల్లడించారంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? సో డెఫినెట్గా అండి, ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓటమి చెందారో ఆ క్షణం నుంచే ఆయన ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. దానికి ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన తాడేపల్లి కొంపను వదిలేసేసి సో మ్యాక్సిమం యాలంకలో ఉన్న అదే బెంగళూరు యాలంక ప్యాలెస్లోనే ఆయన గడపడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఈజ్ ప్రూఫ్ కూడా. ఎందుకంటే ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో అడపాదడప ఇక్కడ అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు చేసిన తన మంత్రులు లేదా తన ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు, సో తన పార్టీ నాయకులను ఏదో అప్పుడప్పుడు జైల్లోకి వెళ్తేనో లేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏదో ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం తప్పించి తూతూ మంత్రంగా మ్యాక్సిమం టైం ఆయన అక్కడే స్పెండ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఎవరైతే డీకే శివకుమార్ గారు ఉన్నారో, డిప్యూటీ సీఎం ఉన్నారో కర్ణాటక, అది ఆయన ఇప్పుడు కీలకంగా మారారు కాంగ్రెస్లో. కాబట్టి ఆయన హవా నడుస్తుంది. కాబట్టి ఆయన ద్వారానే ఈయన ముమ్మరంగానూ గట్టిగానూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ కోవలోనే డీకే శివకుమార్ ద్వారానే తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని కూడా షర్మిల గారు కూడా ఆయన యొక్క ఆశీస్సులతోటి, ఆయన అండదండలతోటే ఇటు కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. సో ఆయనకి వాళ్ళ కుటుంబానికి ఉన్న అవినాభావ సంబంధం వల్లనే ఆవిడకి ఏపీ అధ్యక్షురాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ పదవి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడు ప్రధాన అడ్డంకి ఎక్కడ వచ్చిందంటే మెయిన్ ఆవిడే, షర్మిల గారే. సో ఆవిడే అడ్డుపడుతుంది. సో మళ్ళీ ఆల్రెడీ ఏదో మనకంటూ ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేసుకున్నాం, మళ్ళీ మనకి ఇతను అడ్డుపడతాడు. సో మళ్ళీ మనల్ని కాంగ్రెస్లో నుంచి కూడా మనల్ని ఎలిమినేట్ చేస్తాడు, ఇక్కడ కూడా మనకి స్థానం లేకుండా చేస్తాడు. ఆల్రెడీ నేను అంత కష్టపడి పాదయాత్రలు చేసి తను జైల్లో ఉన్నప్పుడు కానీ తన అధికారంలో రావడానికి కానీ నేను ఎన్నో విధాలుగా కష్టపడితే చివరికి నాకు సముచిత స్థానం ఇవ్వలేదు పార్టీలో. ప్లస్ ఈవెన్ నా తండ్రి గారి ద్వారా సంక్రమించిన ఆస్తిలో కూడా సగభాగం కూడా ఇవ్వలేదు. అడిగితే కూడా తాడేపల్లి ప్యాలెస్లో కూడా మాట పెరిగి గోడకేసి కూడా కొట్టాడు అని కూడా చెప్పారు ఆవిడ. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మెయిన్ ఆవిడ అయితే దీనికి పూర్తిగా విముఖత ఉన్నారు. అసలు ఆవిడ ప్రధాన అడ్డంకి ఆవిడే మెయిన్. ఇప్పుడు ఇతని యొక్క వేగాన్ని తగ్గించి స్పీడ్ బ్రేకర్ ఆవిడే మారారు. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అయితే తన ప్రయత్నాలు తను ముమ్మరంగానే చేస్తూ ఉన్నాడు. సో రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్కి వచ్చింది ఈవెన్ తండ్రిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేశాడు, ఏ విధంగా జస్ట్ 2004 ముందు 9 లక్షల రూపాయలు ఆదాయ వనరులు చూపించిన వాడికి ఈ రోజున ఈ లక్షల కోట్లు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కేవలం రాజకీయాన్ని పూర్తిగా అతను వ్యాపార కోణంలో చూశాడు. తన ఆస్తులు సంపాదించుకోవడానికి లేకపోతే వందల ఎకరాలు సంపాదించుకోవడానికి, ఎక్కడ చూసినా విల్లాలు, ప్యాలెస్లు కట్టుకోవడానికి, అలాగే డిఫరెంట్ కంపెనీస్ అన్నీ పెట్టడానికి కూడా ఆయన ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు సాగించాడు. సో ఈ రోజున ఇప్పుడు మళ్ళీ మీరు గత 5 ఏళ్ళుగా కూడా చూశారు, ల్యాండు, శాండు, మైను దిశగా ఎంత దోపిడీ చేశాడు, ఏ విధంగా అయితే అతను రాష్ట్రాన్ని దోచేశాడు అన్ని విధాలుగా. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఉన్న ఈడీ, సిబిఐ కేసుల నుంచి బయటపడడం కూడా ఒకటి, రెండు ఈ సంపాదించిన ఆస్తుల్ని కాపాడుకోవడమే తప్పించి అతనికి ఏదో ప్రజలకు సేవ చేయాలనో రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించాలనే భావన అయితే ఏ కోసైనా ఏ మూలాన లేదు. సో ఏదో విధంగా ఇప్పుడు పూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ గవర్నమెంట్ పూర్తిగా ఈ రోజున జేడీయూ పైన, తెలుగుదేశం పైన ఆధారపడి రన్ అవుతూ ఉంది. సో వీళ్ళిద్దరిలో కూడా విశ్వసనీయానికి మారిపోయారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా
అసలు ఎటువంటి ఒక్క ప్రలోభాలకి తెర తీయకుండా, ఎటువంటి ఆశించకుండా కూడా ఆయన ఏ విధంగా ఎంత ఉన్నతంగా ఆ రోజున బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్కి ఆయన సపోర్ట్ ఇచ్చారో చూసాము. ఈ రోజున కూడా నితీష్ కుమార్ని పూర్తిగా విశ్వసించలేము. అతను ఎప్పుడు ఏ విధంగా మారుతాడో తెలియదు అతను. కానీ ఈ రోజు కూడా ఒక ట్రస్టెడ్ పార్ట్నర్, ఒక ట్రస్టెడ్ అలయన్స్ ఏదంటే అది 100% ఉన్న అలయన్స్ అన్నిటిలో కన్నా ద బెటర్, ద మోస్ట్ వర్త్ఫుల్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. సో ఆయన ఇలా చిల్లర వ్యవహారాలు చేయడం, అటు ఇటు గొంతులు వేయడం చేయదు. మరీ వాళ్ళ వ్యవహార శైలి సరిలేదు, రాష్ట్రానికి ఏదైనా పూర్తిగా సహకరించట్లేదు, మరీ మనల్ని పక్కన పెడుతున్నారు, కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా వాళ్ళు ఏమీ మనకి అనుకూలంగా లేరనే టైంలో ఏదైనా ఆయన ధిక్కార స్వరం ఉపయోగిస్తారేమో. కానీ లేకపోతే ఆయన ఒక్కసారి మాట ఇచ్చారంటే అది లాస్ట్ వరకు 5 years టర్మ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. సో అదే విషయాన్ని బీజేపీ కూడా గట్టిగా నమ్ముతుంది. కాబట్టి బీజేపీ కూడా ఏది అడిగినా సరే కాదనకుండా, చంద్రబాబు నాయుడు గారి మాట కాదనకుండా రాష్ట్రానికి గ్రాంట్స్ ఇవ్వడం కానీ, ఫండ్స్ ఇవ్వడం కానీ, ఏదైనా ఇండస్ట్రీస్ ఇవ్వడం కానీ, ఈ విధంగా ఏదైనా కేంద్ర సంస్థలు ఇవ్వడం కానీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూసినప్పుడు డెఫినెట్గా తాను అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే బీజేపీ తనకు సహకరించిందో ఆ సహకారం దొరకదు, ఆ సహకారం దొరికే సూచనలు కూడా కనపట్లేదని ఒక భావనకు వచ్చిన తర్వాత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయత్నాలు ముమ్మరం చేసి ఎలాగైనా సరే పార్టీని బీజేపీలో విలీనం చేసేసి తన భవిష్యత్తుని, తన కూడబెట్టుకున్న ఈ కోట్లాది రూపాయలని, లక్షల కోట్ల రూపాయలని, ఈ విలాసవంతమైన ఈ భవంతుల్ని, ఈ ప్యాలెస్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పించి ఇక్కడ పార్టీ మనుగడ కోసమో, రాష్ట్ర ప్రేయస్సు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. కేవలం తన కుటుంబాన్ని, తన ఆస్తుల్ని, తన ఎంపైర్ని కాపాడుకోవడం చేస్తున్న విషయాలు ఉన్నాయి. సో ఏదేమైనా మీరు అన్నట్టుగా బాలినేని గారు ఉంది, ఇది కాకతీయంగా అన్న మాట, లేకపోతే ఏదో అసందర్భంగా ఏదో మాట కాదు. ఇది ఆయన పర్ఫెక్ట్గా తన నాయకుల్ని, తన వర్గ నాయకుల్ని, తన కార్యకర్తల్ని, తన కార్పొరేటర్లని అందరినీ కూర్చోబెట్టుకుని ఈ విధంగా జరుగుతుంది. డెఫినెట్గా ఇవాళ రేపో ఎల్లుండో కాకపోతే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వైసీపీ అయితే కాంగ్రెస్లో విలీనం అవడం ఖాయం. కాబట్టి సో ఇప్పటి నుంచే మనం ఇల్లు కూడా చక్కబెట్టుకోవాలి. సో మనం కూడా రాజకీయ భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, రేపు మనం ఏ పార్టీలో ఉంటే మళ్ళీ మనకి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇదే పార్టీలో కొనసాగితే మనం రేపొద్దున పూర్తిగా ఇతనితో పాటు మునిగిపోతాం. కాబట్టి ఇతను ఆల్రెడీ పార్టీని విలీనం చేయడానికి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి సో మనం ముందుగానే కాస్త మేల్కొనడం బెటరు. సో ఆ విధంగా మనం టీడీపీకి వెళ్దామా, బీజేపీకి వెళ్దామా, లేకపోతే జనసేనకి వెళ్దామా అని చెప్పి సో తనకున్న ముఖ్య నాయకులు, తన కార్యకర్తలు, తన యొక్క కార్పొరేటర్లతో ఆయన ఈ తర్జన భర్జన చేయడం జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అన్న మాటలు అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్గా ఏదో ఫ్లూక్లో అధికారంలోకి వచ్చాడు కాబట్టి, ఏదో తండ్రి 4 మంచి పనులు చేశాడు కాబట్టి, ఇతను ఒక 40 మంచి పనులు చేస్తాడని పెట్టిన అగ్గులకి, పెట్టిన ఆలింగనాలకి, పెట్టిన ముద్దులకి జనాలు మురిసిపోయి ఓట్లేసినందుకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ 5 ఏళ్ళు జనాలకి నడ్డి విరిచేశాడు. చూశారు కదా, రాష్ట్రాన్ని పూర్తిగా రావణ కాష్టం చేశాడు, పూర్తిగా ఖజానాన్ని ఊడ్చేశాడు. ఖజానాలో చిల్లి కావలేదు. మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ దోసేశాడు. లిక్కర్తో వ్యాపారం చేశాడు, శాండ్తో చేశాడు, ల్యాండ్తో చేశాడు, వైన్తో చేశాడు. ఈ విధంగా అన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనకాల పెద్ద స్కామే ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఎగ్ పప్పులు కాడి నుంచి, లేకపోతే వాళ్ళ పార్టీల్లో ఉపయోగించే స్నాక్స్ కానీ, లేకపోతే ఒక మీటింగ్ సందర్భంగా షర్బత్కు వాడిన డబ్బులు కానీ తీసుకుంటే కదా, ప్రతీదీ కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉన్న చోటలా ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేయాలి, ఏ విధంగా ఖజానాన్ని దోచేయాలనే విధంగానే ఉంది. కాబట్టి అతని వ్యవహార శైలి. సో ఇక మీదట పార్టీని నడిపే ఎబిలిటీ కానీ, ఆ యొక్క కెపాసిటీ కానీ, స్టామినా కానీ, కాలిబర్ కానీ, క్యారెక్టర్ కానీ అతనికి లేదు. సో డెఫినెట్గా ఏదో ఒక రోజున జెండా పీకేస్తాం ఖాయం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఇవాళ, రేపా, ఎల్లుండా, అవతల ఎల్లుండా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నది
వేచి చూడాలి. పీకడమే జెండా. సో ఆ మెయిన్ ఇప్పుడు ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి బహుశా డీకే శివకుమార్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని షర్మిల గారిని కన్విన్స్ చేసి, సపోజ్ షర్మిల గారి మెయిన్ ప్రధానమైన డిమాండ్ ఏంటి, ఆస్తిలో సగభాగం కావాలని కోరుతుంది ఆవిడ. తండ్రి ద్వారా సక్రమించిన ఆస్తిని ఆవిడ అడుగుతుంది. సో సపోజ్ ఆ ఒడంబడికి కానీ ఈయన ఒప్పుకుని ఆవిడకి ఆస్తిపాస్తులను సెటిల్ చేసుకుంటే సో డెఫినెట్గా ఆవిడ కూడా మెత్తబడవచ్చు, ఆవిడ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. ఏదేమైనా జెండా పీకడానికి మాత్రం సిద్ధమైపోయాడు జగన్మోహన్ రెడ్డి. జెండాపై కపిరాజ్ అన్నట్టుగా ఎనీ టైం జెండా పీకేస్తాడు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఎవరైతే ఈ రోజున అధికారంలో ఉన్న ఈ మిత్రపక్షం జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ అవాకులు చవాకులు పేలి ఒంటికాలతో లేచి నానా దుర్భాషలాడి సభ్య సమాజం తలదించుకోవాల్సిందిగా మాట్లాడి వాళ్ళ మీద దాడులు చేసిన నాయకులు, ఆ యొక్క ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కార్యకర్తలు, సో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠం. సో ఒక నాయకుడిని నమ్మి నాయకుడు చెప్పిన 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామని ఈ రెచ్చిపోయిన రెచ్చిగాళ్ళందరూ కూడా రేపొద్దున సచ్చుడు పుచ్చుడే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సో డెఫినెట్గా ఇక మీదటైనా సరే అధికారం అనేది శాశ్వతం కాదు, పార్టీలు అనేది శాశ్వతం కాదు. ఒక కెపాసిటీ, క్యాలిబరు, స్టామినా లేని నాయకులు ఇలాగే చేస్తారు. అధికారం ఏదో విధంగా మాయ మాటలు చెప్తారు, వస్తారు, 1000 కోట్లు 1,00,000 కోట్లు దంచుకుంటారు, పని అయిపోగానే మీరు చెప్పినట్టుగా గుడారం మూసేస్తారు, జెండా పీకేస్తారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి, ఆ వ్యవహార శైలి కూడా ఆ దిశగానే ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆ పార్టీకి సంబంధించి ఈ అవాకులు చవాకులు పేలే నాయకులు, ఎస్పెషల్లీ కొత్త పిచ్చోడు పొద్దేరాడు అన్నట్టుగా ఈ మధ్య కొత్తగా పార్టీ స్పోక్స్మెన్గా తయారైన ఆర్ శ్యామల్ అనే ఒక యాంకరు, సినిమాకు సంబంధించిన ఆవిడ ఏంటేంటో మాడుతుంది బాబు గారి గురించి, బాబు గారి కుటుంబ సభ్యుల నుంచి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ దట్టి మౌత్ని కాస్త షట్ చేసుకుని ఉండాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.